హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు చిన్నారి నేస్తంలో పన్నీర్ కర్రీ స్టైల్లో మనం ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ని మరీ సన్నగా కట్ చేయకూడదు. తర్వాత టమాటాస్ వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి, జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసాను. ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది. ఇలా వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. బట్ నా దగ్గర స్టోన్ సాల్ట్ ఉందని చెప్పేసి నేను సాల్ట్ వేయలేదు. ఎగ్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ ఎగ్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను సగం ఆనియన్ తీసుకున్నాను, సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేసాను. ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న పేస్టును ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మరి మెత్తగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. పేస్ట్ గ్రేవీ టైప్లో. ఇలా ఈ పేస్ట్ కూడా ఈ ఉప్పు కారాల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మరి థిక్గా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి నేను ధనియాల పొడి వేసాను. గరం మసాలా లాంటివి ఏమీ వేయలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కర్రీ అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.